హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. ఈ నెల 4న ఆషాఢ అమావాస్య రోజున కాకి కనబడితే ఈ చిన్న పని చేయండి చాలు. 90 నిమిషాల్లోనే లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి. ఈ అమావాస్య ఆదివారంతో కలిసి వస్తుంది. ఆదివారం అమావాస్య కలిసి రావటం చాలా విశేషం గనుక ఈ రోజున కాకి కనిపిస్తే ఈ చిన్న పని చెయ్యండి చాలు. సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. పితృదేవతల అనుగ్రహం కూడా కలుగుతుంది. మీకు ఉండే కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. సమస్యలన్నీ కూడా పోతాయి. మీకు కావలసినంత ఐశ్వర్యం వస్తుంది. ఆదివారం అమావాస్య తిథి కలిసి వస్తే దానికి చాలా శక్తివంతమైన రోజుగా భావిస్తారు. ఈ రోజుకు 1000 రెట్ల సూర్యగ్రహణాల శక్తి ఉంటుంది. ఇలా సూర్య భగవానుడు ఎంతో ఇష్టమైన రోజు. ఈరోజు చక్కగా ఉదయాన్నే నిద్రలేచి శుచిగా స్నానం చేసి చిటికెడు కుంకుమ వేసి ఆ నీటిని సూర్యుడికి ఆజ్యం ఇవ్వాలి. ఇలా ఆజ్యం ఇవ్వడం వలన చక్కటి ఆరోగ్యం, ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. ఈ ఆదివారం అమావాస్య అనేది పితృదేవతలకు కూడా ఎంతో ఇష్టంగా గనుక ఈ అమావాస్య రోజున తప్పనిసరిగా పితృ తర్పణాలను సమర్పించాలి. అదే కాదు, ఈ అమావాస్య రోజున మీ ఇంట్లో చనిపోయిన పెద్దవారు మీ ఇంటి వద్దకు వస్తారు అని కూడా కాకుల రూపంలో వస్తాయని పురాణాలు చెప్పారు. కనుక అమావాస్య రోజున ఇంటి వద్దకు కాకులు వస్తే వాటికి ఈ తరమకుండా ఇంకా ఏదైనా శక్తివంతమైన ఈ అమావాస్య రోజు కాకి కనబడితే ఏం చెయ్యాలి? 90 నిమిషాల్లో లక్షలు కాదు కోట్లు వస్తాయి. సమస్యలన్నీ కూడా పోతాయి. కష్టాలన్నీ కూడా పోతాయి. సకల దేవతల ఐశ్వర్యం సిద్ధిస్తుంది అని పండితులు చెప్తున్నారు. మరి ఆషాఢ అమావాస్య రోజు కాకి కనిపిస్తే ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము చెప్పేది మీకు అర్థమవుతుంది. ఈ అమావాస్య తిథిని ఆదివారంతో కలిసి వస్తుంది. చాలా శక్తివంతమైనది, చాలా అరుదైనది. ఆదివారం అమావాస్య కలిసి రావటం చాలా విశేషం అని గ్రంథాలు చెప్తున్నాయి. అమావాస్య అని ఈ ఆదివారం అమావాస్య కలిసి వస్తే దానిని భాను అమావాస్య అని కూడా పిలుస్తారు. ఎంతో శక్తివంతమైన ఈ ఆదివారం అమావాస్య రోజున ఇంటి గుమ్మానికి కట్టిన గుమ్మడికాయలను, పట్టికీలను, కలబంద మొక్కను, నిమ్మకాయలను మార్చేసుకునేవారు. అంటే ఇంటి ముందు కట్టిన దృష్టి వస్తువులను మార్చుకునేవారు. లేదా కొత్తగా ఆ రోజే దృష్టి వస్తువులను కట్టుకునేవారు. ఎందుకంటే ఆదివారం అమావాస్య కలిసి రావటం చాలా అరుదు. ఈ రోజుకు ఎన్నో అతీత శక్తులు ఉంటాయి. ఈ రోజు ఎటువంటి పరిహారాలు చేసిన అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ప్రత్యేకించి ఈ ఆషాఢ అమావాస్య రోజున మందార చెట్టు కనిపిస్తే ఇలా చెయ్యండి చాలు. బంగారం నగలు కొనుక్కునే అవకాశాలు వస్తాయి. బంగారం నగలు కొనుక్కుంటారని శాస్త్రాలు అంటున్నాయి. మందారం చెట్టు గురించి అందరికీ తెలుసు. మందార చెట్టు ఉంటాయి. కనీసం వీధికి ఒక మందారం చెట్టు అయినా సరే కనిపిస్తుంది. మనకు ఇంట్లో పెంచుకోవడానికి వీలు ఉండే పూల చెట్లలో మందార చెట్టు ఒకటి. ఈ చెట్టును అన్ని కాలాల్లో పూలు పూస్తూనే ఉంటుంది. చాలామందికి మందారం మొక్కను మన ఇంట్లో పెంచుకోవచ్చా అనే సందేహం కూడా కలుగుతూ ఉంటుంది. సందేహం ఏమీ అవసరం లేదండి. నిశ్చింతగా మందార చెట్టును ఇంట్లో పెంచుకోవచ్చు. మందార పూలు పూస్తే చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ఈ మొక్క ఎన్ని పూలు పూస్తే అంత సంపద మన ఇంట్లోకి వస్తుందని పెద్దలు చెప్తున్నారు. దేవతా పూజకు కూడా మనం మందార పూలను ఉపయోగిస్తూ ఉంటాం. దేవతా వృక్షాలలో మందార చెట్టుకు ప్రత్యేకమైన స్థానం ఉంది. మన శాస్త్రాల్లో చెప్పబడిన 5 దేవతా వృక్షాల్లో మందార చెట్టు కూడా ఒకటి. మొదటిది పారిజాతం, రెండవది కల్పవృక్షం, మూడవది హరిశ్చంద్రం, నాలుగవది సంతాన వృక్షం, 5వది మందారం చెట్టు. ఈ 5 వృక్షాలు దేవతా వృక్షాలు అంటారు. దీని వలన ఎంతో ప్రాముఖ్యత ఏర్పడింది. అన్ని కాలాల్లో పూలు పూసే ఈ మందార మొక్కను ఇంట్లో పెంచుకుంటే ఇంట్లోని వారికి ధనానికి లోటు ఉండదు. ఎర్రని మందార పువ్వులను దేవత ఆరాధనలో ఎవరైతే వినియోగిస్తారో వారి కోరికలు భగవంతుడు తప్పక నెరవేరుస్తాడని పురాణాల్లో చెప్పబడుతుంది. ఎర్ర మందారం చెట్టును ఇంట్లో పెంచితే బయటకు వెళ్ళేటప్పుడు ఈ మొక్కను చూస్తూ బయటకు వెళ్ళటం వలన అంతా శుభమే కలుగుతుంది. ఈ చెట్టు అంతా పూలు పూసి మందార చెట్టు చూస్తే మనసంతా ఎంతో ఆహ్లాదకరంగా మారుతుంది. మానసిక పరమైన దోషాలు కూడా మందార చెట్టు తొలగిస్తుంది. ఈ మొక్కను ఇంట్లో సింహద్వారానికి కుడివైపు ఉండేలా పెంచుకుంటే చాలా మంచిదని పండితులు అంటున్నారు. మందార పువ్వులు
స్త్రీలు తలలో పెట్టుకోవడం వల్ల స్త్రీలకు దీర్ఘ సుమంగళిగా ఉంటారని ఒక నమ్మకం కూడా ఉంది. మందార పూలతో కట్టిన పువ్వులను దేవత ఆరాధనకు ఉపయోగించవచ్చు. మందార పువ్వు మొక్కతో ఆధ్యాత్మికంగానే కాదు కూడా ఆయుర్వేద పరంగా కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి కనుక మందార మొక్కను ఇంట్లో పెంచుకోవడం వల్ల ఆరోగ్యంతో పాటు ఆధ్యాత్మికత పరంగా కూడా ఎన్నో లాభాలు పొందవచ్చు. ఇంటి దగ్గర పెంచుకుంటారు వారికి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. వారి ఇంట్లో ఎటువంటి నకారాత్మక శక్తులు రావు. మరి ఇంటి ముందు అయితే మందార చెట్టు ఉంటుందో వారి ఇంట్లో వారికి ఎక్కువగా అనారోగ్య సమస్యలు రావు, ధనానికి లోటు ఉండదు. కానీ ముఖ్య విషయం ఏమిటి అంటే ఎరుపు మరియు గులాబీ రంగులో ఉండే మందార పూలను చెట్లను మాత్రమే ఇంటి దగ్గరలో పెంచుకోవాలి. అంటే మరి వేరే రంగులో ఉండేవి మందార పూల చెట్లను ఉంచకూడదా అంటే పెంచవచ్చు. కానీ ఎరుపు మరియు గులాబీ రంగులో ఉండే మందార చెట్ల వలన వచ్చే అన్ని మంచి ఫలితాలు వేరే వేరే మందార చెట్ల పూలు పెంచడం వలన రావు గనుక ఇంటి దగ్గర ఎప్పుడైనా సరే పింక్ కలర్లో ఉండే మందార చెట్టును మాత్రమే పెంచండి. ఈ మందార చెట్టు దగ్గర పరిహారాలు చేయాలి, మాత్రమే పెంచండి. ఈ మందార చెట్టు దగ్గర పరిహారాలు చేయాలి. అమావాస్య రోజున మీ కంట కనబడితే ఒక చిన్న పరిహారం చేయండి చాలు. బంగారం నగలు కొనుక్కునే యోగం కలుగుతుందని పెద్దలు అంటున్నారు. మరి భాను అమావాస్య రోజున మందారం చెట్టు కనిపిస్తే ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. చాలామంది మహిళలు బంగారం మీద ఇష్టం ఉంటుంది. బంగారంలో కలిపురుషుడు ఉంటాడని చాలామంది చెప్తూ ఉంటారు. దానికి నిజం లేకపోలేదు. కానీ ఆ బంగారం సంపాదించిన ధనంతో కొన్న బంగారం కొనే కలిపురుషుడు ఉంటాడని నిజానికి కష్టపడి పనిచేసి సంపాదించిన ధనంతో కొన్న బంగారంలో కలిపురుషుడు ఉండడు. ఈ విషయం చాలామందికి తెలియదు. కాబట్టి ఆడవాళ్ళు బంగారం కొనుక్కోవచ్చు, దానికి ఎటువంటి తప్పు లేదు. మామూలుగా ఆడవాళ్ళందరూ కూడా బంగారం కొనుక్కోవాలని ఆశపడుతూ ఉంటారు. ఈ రోజులలో ఎవరి దగ్గర ఎక్కువగా బంగారం ఉంటే వారిని అంత ధనవంతులుగా పిలుస్తూ ఉన్నారు. అలాంటి వారిని గౌరవిస్తూ ఉన్నారు. కనుక ఆడవారు తమ దగ్గర ఎక్కువగా బంగారం ఉంటే అంత బాగుంటుంది అని భావిస్తూ ఉన్నారు. కానీ అందరూ బంగారం కొనుక్కోలేరు. అంటే కొంతమంది ఆడవారి దగ్గర బంగారం కొనడానికి ధనం ఉండదు. మరి కొంతమంది దగ్గర డబ్బు ఉన్న ఏదో ఒక ఆటంకం వచ్చి బంగారం కొనలేకపోతూ ఉంటారు. ఇలా బంగారం కొనలేక బాధపడే వారందరూ కూడా ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజున మందారం చెట్టు దగ్గర ఒక చిన్న పరిహారం చేయండి చాలు. నగలు బంగారం కొనుక్కునే యోగం కలుగుతుందని శాస్త్రాలు పండితులు చెబుతున్నారు. ఈ పరిహారాన్ని ఆడవారే కాదు, బంగారం కొనాలని కోరిక ఉన్న మగవారు కూడా చేసుకోవచ్చు. ఏమీ లేదు. ఈ రోజున మీకు ఏ సమయంలోనైనా సరే ఎర్ర మందారం చెట్టు కనిపిస్తే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళండి. సాధారణంగా మన ఇంటి దగ్గరలో లేదా పక్కింట్లో దగ్గరలో మందార చెట్టు కనిపిస్తూనే ఉంటుంది. అలా కనిపించిన వెంటనే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి మందార చెట్టుకు ఒక నమస్కారం చేసుకొని ఆ చెట్టు నుండి ఒక మందార ఆకును కొయ్యండి. అంటే ఒక పెద్ద సైజులో ఉండే మందార ఆకును కొయ్యండి. మీ పూజ గదిలోనికి వచ్చేయండి. ఆ తర్వాత ఈ మందార ఆకు పూజ గదిలో మీ ఇష్ట దైవం ఫోటో ముందు పెట్టి ఆ తర్వాత ఈ ఆకు మీద చిటికెడు పసుపును వేయండి. అలాగే కొన్ని నానబెట్టిన శనగలను కూడా వేయండి. ముందు రోజే కొన్ని శనగలను పసుపు వేసి నానబెట్టండి. ఆ శనగలను తీసుకొని ఈ మందార ఆకులో వేయండి. అంటే ఈ ఆకు మీద ఎన్ని శనగలు పడతాయో అన్ని శనగలను వేస్తే సరిపోతుంది. ఇలా చిటికెడు పసుపు కొన్ని శనగలను మందార ఆకు మీద వేసి ఆ తర్వాత మీ ఇష్ట దైవాన్ని మీ కోరికను చెప్పుకోండి. దేవుడా, నాకు బంగారం కొనుక్కోవాలని ఉంది, కానీ దానికి సరిపడ ధనం లేదు. ధనం ఉన్న ఆటంకాలు వస్తున్నాయి, లేదా ఈ కారణం వల్ల మేము బంగారం కొనుక్కోలేకపోతున్నాము అని మీ కోరికను మనస్ఫూర్తిగా చెప్పుకోండి. ఏ వ్యక్తికి అయితే ఒక మనిషికి ఏ విధంగా మనం చెప్తామో ఆ విధంగా అలా చెప్పండి. మీ దేవుడితో మీ కోరికను క్లియర్గా చెప్పుకోండి. ఆ తర్వాత పూజ గది నుండి బయటకు వచ్చేసి ఇక మీ పనుల్లో మీరు చేసుకోండి. దేవుడి ముందు మందార ఆకులో పెట్టిన శనగలను మాత్రం అలా 24 గంటల్లో వదిలేయండి. 24 గంటల తర్వాత ఆ శనగలను తీసి ఆవుకి పెట్టేయండి. పక్షులకు కానీ, కోయిలకు కానీ, కాకులకు కానీ పెట్టేయండి.
ఏ చెట్టు నుండి అయితే ఆ ఆకును కోసారో ఆ చెట్టు మొదట్లో ఆ ఆకును పడవేయండి. సాధారణంగా స్త్రీలందరికీ బంగారం అంటే ఎక్కువగా ఇష్టం ఉంటుంది. కొంతమంది బాగా పేదవారిలో ఉంటారు. పేదరికం అంటే వారి దగ్గర చిన్న ముక్క పుడకంత బంగారం కూడా ఉండదు. వేరే ఆడవారి దగ్గర మాత్రం బంగారు చెవిదిద్దులు, బంగారు చైన్లు, గొలుసులు వేసుకొని కనిపిస్తూ ఉంటారు. కొత్తగా చేయించుకున్నాను అని చెప్తూ ఉంటారు. అలా వేరే ఆడవాళ్ళు బంగారం కొనుక్కున్నామని చెప్పినప్పుడు సాధారణంగా ఎవరికైనా సరే మనం కూడా అలా బంగారం కొనగలిగితే ఎంత బాగుండో అది కదా అని అనిపిస్తూ ఉంటుంది. నా దగ్గర బంగారం లేకపోలేదు అని మనసులో బాధపడుతూ ఉంటారు. ఇలా పేదరికంతో బాధపడుతూ బంగారం కొనలేకపోతున్నాను అని బాధపడే ఆడవారు అందరూ అయినా బంగారం కొనుక్కోవాలి అనుకునేవారు, బంగారు చెవిదిద్దులు, బంగారు చైన్లు కొనుక్కోవాలి అని అనుకునేవారు చక్కగా ఈ పరిహారం చేసుకుంటే చాలా మంచి ఫలితాలు వస్తాయి. త్వరలోనే మీరు కోరుకున్నంత బంగారం నగలు కొనుక్కునే అవకాశం వస్తుంది. ఈ పరిహారాన్ని స్త్రీలు శ్రద్ధగా చేసుకుంటే ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి కనుక ఆడవారు అందరూ కూడా ఈ అవకాశాన్ని వదులుకోకుండా తప్పనిసరిగా ఈ పరిహారం చేయండి. అమావాస్య రోజునే కాదు, మీకు వీలు కుదిరినన్నిసార్లు అంటే 3 అమావాస్యలు లేదా 5 అమావాస్యలు కానీ లేదా 7 అమావాస్యలు కానీ ఈ పరిహారం చేయండి. ఎన్ని ఎక్కువ సార్లు చేస్తే అంత ఎక్కువ బంగారం కొనుక్కునే అవకాశాలు వస్తాయి. ఆడవారు ఒక్కరే కాదు, మగవారు కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు. మీకు బంగారం నగలు కొనే యోగం వస్తుంది. ఎంత పేదవాడైనా ధనం సంపాదించి బంగారం కొనుక్కోగలుగుతాడు. కాబట్టి మీరు కూడా భాను అమావాస్య రోజున మందార ఆకుతో ఈ విధంగా చేసి మంచి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. ఇక ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు కాకి కనిపిస్తే ఈ చిన్న పని చేస్తే చాలు లక్షలు కాదు కోట్లు వస్తాయి అని శాస్త్రాలు అంటున్నాయి. కాకులకు మనకు రోజు కనిపిస్తూనే ఉంటాయి. ఉదయం లేచినప్పటి నుండి సాయంత్రం వరకు మనుషుల మధ్యనే తిరుగుతూ ఉంటాయి. కాకి కూడా ఎంతో చాలామంది నల్లగా ఉన్న వారిని నల్ల కాకిలా ఉన్నావు అని గట్టిగా అరిచే వారిని కాకిలా అరుస్తున్నావు అని ఎక్కిరిస్తూ ఉంటారు. కానీ అది మహాపాపం. కాకి గురించి ఎప్పుడు చులకనగా మాట్లాడకూడదు. కాకికి దేవుడికి ఏదో సృష్టించే వ్యర్థాలను హసిరీకరించడానికి ఈ భూమి మీద కాకులు లేకపోతే వ్యర్థాలు పెరిగిపోతూ ఉంటాయి. ప్రతి జీవి వలన భూమి మీద ఏదో ఒక ఉపయోగం ఉంటుంది. కాకి వలన కూడా భూమికి చాలా ఉపయోగం ఉంది. కాకులు చాలా గొప్ప జీవులు. అందుకే కాకుల్లో కూడా దేవతలను చూడమని మన గ్రంథాలు చెప్పాయి. చాలా తేలికైన పక్షుల్లో కాకులు నల్లగా ఉంటాయి. నలుపు అపార శక్తి, దివ్య దృష్టికి సంకేతంగా భావిస్తారు. ఒకసారి రావణుడి భార్య నుంచి తప్పించుకునేందుకు దేవతలందరూ ఒక్కొక్క జంతువుని లోకి ప్రవేశించారు. రావణుడు నుంచి తప్పించుకున్న తర్వాత ఆయా జంతువుల శరీరం నుంచి బయటకు వచ్చిన దేవతలు వాటికి వరాలు ఇస్తాయి. లేడి ఒళ్ళంతా కళ్ళు ఉన్నట్లుగా అందంగా ఉండే వరం ఇచ్చాడు ఇంద్రుడు. అందుకే లేడి ఒళ్ళంతా కూడా కళ్ళు ఉన్నట్లు కనిపిస్తుంది. వర్షం పడే సమయంలో ఆనందంగా ఊరి విప్పి ఆనందంగా ఉండేలా నెమలికి పింఛం ఇచ్చాడు వరుడు. సశస్త్రంగా మరణించాడు యముడు. అంతేకాదు తన ప్రాణాలన్నిటికీ రోగాలను కలిగించేవాడు గనక తానే స్వయంగా కాకేయ రూపాన్ని ధరించినందువలన ఆనాటి నుంచి కాకులకు సాధారణంగా రోగాలు ఏవి రావు అని అన్నాడు. అవి ఛాయ ఉంటాయని కాకులు వరాన్ని ఇచ్చాయి. యముడు మరణించిన వారికి సమర్పించే పిండాలు కాకులు తిన్నప్పుడు నరక లోకంలో ఉండే వారికి తృప్తి కలుగుతుందని అన్నాడు. యముడు స్వయంగా కాకులకు ఈ వరాన్ని ఇచ్చాడని అందువలనే ఏనాటికైనా పితృకర్మల విషయంలో కాకులకు పిండాలు పెడుతూ ఉంటారు. అమావాస్య రోజున ఇంటి దగ్గరకు రావడానికి చాలా అదృష్టంగా భావిస్తారు అని అర్థం. ఈ అమావాస్య రోజున మీ ఇంటి దగ్గరికి కాకి వస్తే లేదా అమావాస్య రోజున మీకు కాకి కనిపిస్తే ఆహారం పెట్టండి. అంటే మీ ఇంట్లో ఏమి ఉంటే ఆ ఒక ప్లేట్లో కానీ ఒక పేపర్లో కానీ వేసి పెట్టండి. మనకు కూరగాయలు లేదా ఇడ్లీ లేదా స్నాక్స్ ఇలా ఏ పదార్థాలు అయినా సరే పెట్టవచ్చు. వీటితో గ్లాసెడ్ నీళ్ళను కూడా పక్కన పెట్టండి. ఇలా పెట్టిన ఆహారాన్ని కాకులు తినేలా అంటే కాకులు ఆహారాన్ని తినడం వలన మీకు ఉన్న చెడంతా కూడా పోతుంది. మీకు ఉన్న దరిద్రాలన్నీ కూడా పోతాయి. కష్టాలన్నీ కూడా పోతాయి. పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది. ఈరోజు కాకులకు ఆహారం పెడితే మీకు
పెద్ద ఆకలి దప్పికలు తీరుతాయి. అంటే పితృదేవతల ఆకలి దప్పికలు తీరుతాయి. వారు మీకు కుటుంబాన్ని దీవించి వెళ్తారు. ఇలా ఈ రోజున కాకి కనిపిస్తే ఆహారం పెట్టి 3 సార్లు ఓం నమః శివాయ అని మనసులో అనుకోండి. అమావాస్య రోజున ఇలా చేస్తే మీకు పితృదేవతలు సంతోషించి దీవించి వెళ్తారు. మీకు ఉన్న కష్టాలు పోతాయి, దోషాలు పోతాయి, ధన సమస్యలు పోతాయి, లక్షలు కాదు కోట్లు వస్తాయి. 90 నిమిషాల్లోనే మీరు ఏదో ఒక శుభవార్తను వింటారు. మీ కష్టాలన్నీ కూడా బయటపడే మార్గం తెలుస్తుంది. ఈ నియమాలను పాటించి సంతోషంగా జీవించండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ ధన్యవాదాలు.